హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిత్ బేబీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మంచి కాంబినేషన్ అండి. రైస్కి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ ఒకే ఒక వెజిటేబుల్ ఉంటే చాలు, మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముల్లంగి సాంబార్ అండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూసేద్దాము. ముందుగా ఒక కుక్కర్లో కడిగి నానబెట్టిన కందిపప్పు 1 గ్లాసు, ఆనియన్, కొద్దిగా టమాటో, జీలకర్ర, ఉప్పు, అలాగే పసుపు వేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి దానికి తగినంత వాటర్ని వేసేద్దాము. బాగా ఒకసారి కలిపేసి చూడండి, ఇలా ఒకసారి కలిపేసుకొని మనము కుక్కర్ క్యాప్ని క్లోజ్ చేసేద్దామండి. మ్యాక్సిమం ఇక్కడ మనము ఒక 2-3 విజిల్స్ వరకు రావాలండి. ఇప్పుడు విజిల్ వచ్చేసింది. చూడండి, పప్పు అనేది బాగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడకాలండి. మనకు అయితే ఇలా గరిటితోని ఇలా స్మాష్ చేసేసుకోవచ్చండి. చూడండి, ఇలా నేను చేస్తున్నట్టు ఒకసారి స్మాష్ చేయండి. లేదంటే ఇక్కడ మీ దగ్గర స్మాషర్ అనేది ఉంటే ఇలా ఒకసారి ఒక 2 మినిట్స్ వరకు ఇలా స్మాష్ చేస్తే టమాటో అంతా కొంచెము బాగా సాఫ్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న ముల్లంగి అండి. చూడండి, ఇలా నేను క్యూబ్స్ మాదిరిగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ముల్లంగి ఉడికిన పప్పులోకి వేసేసి మొత్తం అన్నీ ఇలా వేసేయాలండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు. ఇక్కడ ఉప్పు ఫస్ట్ ఒకసారి వేసింటాము, ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చూసుకోవాలండి వేసేటప్పుడు. ఇప్పుడు ఈ మసాలా అంతా దీనికి పట్టేలా ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ ఇప్పుడు మనము 2 విజిల్స్ వరకు పెట్టేసుకుందామండి. చూడండి, ఇక్కడ నేను 2 విజిల్స్కి పెట్టేశాను. అప్పుడు మనకి ముల్లంగి అనేది బాగా ఉడికిపోయి ఉంటుందండి. చూడండి, మనకి ముల్లంగి అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఈ సాంబార్కి పోపు అనేది పెట్టేసుకుందామండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఆనియన్, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి, మీకు కందిపప్పు వేసినందుకు గ్యాస్ట్రిక్ అనేది ఏమైనా అనిపిస్తే ఇక్కడ మనము ఇంగు అనేది కూడా వేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా ఇంగు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము సాంబార్కి పోపు పెట్టేసుకుందామండి. ఇలా పోపు అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ సాంబార్ని లాస్ట్లో మనము సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ముల్లంగి సాంబారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.